నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్ ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అసోసియేషన్ వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు సీమర్ల విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో 1400 మంది పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు జాబ్ సెక్యూరిటీతో కూడినటువంటి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత ఇవ్వాలని కాంట్రాక్ట్ అధ్యాపకులకు గత 2 సంవత్సరాలుగా వివిధ రకాలుగా పోరాటాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తామని చెప్పి మభ్యపెట్టి మోసగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిందని, సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు ఊసేయడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలని కోరారు. త్వరలోనే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్ ను అమలు చేయాలని, లేని పక్షంలో యూనివర్సిటీలను అన్నింటినీ షట్డౌన్ చేసి మరో తెలంగాణ ఉద్యమం లాగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గత సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము యూజీసీ పే స్కేల్స్ అమలు చేసి తద్వారా మాకు ఉద్యోగ భద్రత ఇస్తే విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా పటిష్టమవుతాయని చెప్పేసి మేము ఉద్యమిస్తూ ఉన్నాం. వారిని అడుగుతూ ఉన్నాం, సీఎం గారు మాకు స్కేల్స్ యూజీసీ పే స్కేల్స్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి పెద్దలు గౌరవ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారితో చెప్పారు. అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కూడా ఆదేశించారు. వారి యొక్క ఆదేశాలను పెడచెవిన పెట్టి ఈరోజు గతంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి లింబాద్రి గారు ముమ్మాటికి మమ్మల్ని మోసం చేసిరు. అదే పద్ధతిలో ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు కూడా మా విషయాన్ని పక్కన పెట్టి తప్పుదోవ పట్టించి సీఎం గారికి మిగతా అధికారులకి తప్పుదోవ పట్టించి ఈరోజు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉన్నటువంటి వయసుని 65 సంవత్సరాలకు పెంచే వైపుగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ లెటర్లు రాస్తూ వారి ఇష్యూను పర్సూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే వాళ్ళు కూడా రెగ్యులర్ అధ్యాపకులు కాబట్టి రెగ్యులర్ అధ్యాపకుల పక్షాన మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప కాంట్రాక్ట్ వాళ్ళ ఇష్యూని పట్టించుకోవట్లేదు. ఇది ముమ్మాటికి తప్పు. ఏ రోజైతే మేము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని ముట్టడించి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు మేము అక్కడే బయట ఇస్తే అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు వచ్చి 10 రోజుల్లో మీ విషయాన్ని పరిష్కరిస్తా, సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడి నేను పరిష్కరిస్తా అని చెప్పేసి కలబలు మాటలు చెప్పారు. దాటవేసి ఇప్పటి వరకు కూడా మా ఇష్యూని పర్సూ చేయకుండా కేవలం రెగ్యులర్ అధ్యాపకుల ఇష్యూని మాత్రమే పరిశీలిస్తున్నారు. మేము వాళ్ళని 60 నుంచి 65 సంవత్సరాలు పెంచడాన్ని తప్పుపట్టట్లేదు, దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ అయ్యా మేము 50,000 జీతంతో, 40,000 జీతంతో, 60,000 జీతంతో చాలని వేతనం. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లని జాబ్ సెక్యూరిటీతో కూడినటువంటి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడినటువంటి స్కేల్ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని గత 2 సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తున్నాము. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని మోసగించి మాకు చివరి వరకు మమ్మల్ని మభ్యపెట్టేసి మాకు ఎట్లాంటి బెనిఫిట్ లేకుండా వాళ్ళు ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటికీ సంవత్సరం పూర్తి అయినా కానీ ఇప్పటి వరకు మాకు కనీసం రెగ్యులరైజేషన్ కాకపోయినా కానీ జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ కాలేజ్ కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసినా మేము రెగ్యులరైజేషన్ కూడా అడగకుండా ఇంకా కొంచెం తక్కువలో మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి యూజీసీ పే స్కేల్ని ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ గత సంవత్సర కాలం నుంచి మేము పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సానుకూల నిర్ణయం ప్రకటించలేదు. కాబట్టి ఈరోజు దానిలో భాగంగా మేము ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, అతి త్వరలో మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో ఉన్నటువంటి స్కేల్ని, దాంతోపాటు ఉద్యోగ భద్రతని కల్పించాలని, లేని పక్షంలో యూనివర్సిటీలు అన్నింటిని కూడా షట్డౌన్ చేసేసి మేము ఇండెఫినైట్ స్ట్రైక్లోకి వెళ్ళేసి ఒక మరో తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే యూనివర్సిటీలు పోరాటాలు చేసినాయో ఇప్పుడున్న మళ్ళా ఇదే ప్రభుత్వం పైన అలాంటి పోరాటాలకి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, యూనివర్సిటీలను పైన ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్యంలో భాగంగా మేము నిర్లక్ష్యం అయిపోయినాము. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న కనీసం ఈ యూనివర్సిటీల పైన శ్రద్ధ చూపించేసి మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లకి ఫస్ట్ ఉద్యోగ భద్రత ఇచ్చేసి స్కేల్ని ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాలు చాలా తీవ్రతరంగా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.